సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలో 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుని యొక్క చేతులు బలిష్టమైనవి, అవి బలమైనవి. ఆయన బాహుబలము చేత ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించాడు. ఆనాటి చరిత్ర కాలపు పరిస్థితులను చూస్తే ప్రపంచంలో బలమైన రాజ్యంగా ఉంది ఐగుప్తు రాజ్యం. బహుశా ఇశ్రాయేలీయులను ఐగుప్తు రాజ్యం నుండి విడిపించేటువంటి పోటీగా ఏ రాజ్యము లేదు. అప్పటికి బబులోను రాజ్యం లేదు. అప్పటికి అష్షూరీయుల రాజ్యం కూడా లేదు. అప్పటికి రోమా రాజ్యం లేదు. అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతంగా బలముగా ఉన్నటువంటి రాజ్యం ఐగుప్తు రాజ్యం. అలాంటి ఐగుప్తు రాజ్యం నుంచి ఇశ్రాయేలీయులను తన ఒంటి చేతితో తీసుకొచ్చాడు దేవుడు. అంతటి బహుబలమైన బాహుబలము కలిగిన వాడు దేవుడు. ఆయన హస్తం అంత బలమైనదన్నమాట. అటువంటి బలమైనటువంటి ఆయన చేతి, ఆయన చేతితోనే తల్లి గర్భంలో మానవ నిర్మాణాన్ని చేస్తున్నాడు ఆయన. తన చేతితోనే ఈ సమస్త సృష్టిని చేశాడు ఆయన. ఇవన్నీ ఆయన చేతి పనులు అని వాక్యం సెలవిస్తుంది. ఆకాశ నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుణ్ణి, అలాంటి మహత్యము, బలము, శక్తి కలిగిన ఆయన హస్తము, ఆ హస్తము కింద మనం ఉంటే మనకెంత క్షేమం, అది మనకెంత బలం, అది మనకెంత ఆశ్రయ దుర్గం, అది ఎంత మనకి సురక్షితం. అటువంటి దేవుని బలిష్టమైనటువంటి చేతి కింద ఉండడం ఎంత గొప్ప భాగ్యం. అటువంటి దేవుని చేతి కింద మనం ఉండాలి అంటే మనలో ఒక్కటి కోరుకుంటున్నాడు దేవుడు. అదే దీన మనసు అని. దీన మనసు అని ఒక్కటి కోరుకుంటున్నాడు దేవుడు. దేవుని యొక్క బలమైన చేతి కింద ఎవరు ఉంటారు? బలవంతులో, ధనవంతులో, ఘనులో కాదు. దేవుని యొక్క బలమైన చేతి కింద ఉండాలి అంటే ఒక వ్యక్తిలో ఉండవలసింది దీన మనసు. క్రీస్తు కలిగిన మనసు దీన మనసు. ఆ దీనమైన మనసు ఎవరి యొద్ద ఉంటుందో అట్టి వారి యొద్ద నేను నివాసము చేస్తాను అని దేవుడు యెషయా గ్రంథంలో తన మనసులోని మాట తెలియజేశాడు. కనుక విరిగి నలిగిన హృదయము, దీన మనసు, ఇవి దేవుడు కోరుకుంటున్నాడు. అవి ఎవరికి ఉండునో వారే దేవుని యొక్క బలమైన చేతి కింద ఆశ్రయాన్ని పొందగలుగుతారు. ఈ ఉదయకాల సమయంలో అట్టి దీన మనసు నీకున్నదా? అట్టి దీనత్వంతో కూడినటువంటి మనసు, లక్షణము నీకు ఉన్నదా? లేక ధనమును బట్టి కానీ దేనినైనా బట్టి కానీ నీవు అహంకారాన్ని కలిగి ఉన్నావా? అహంకారం గల మనసు కలిగి ఉన్నావా? లేక పరిచర్యను బట్టి కానీ, నీ యొక్క తలంతును బట్టి కానీ, నీకు ఇవ్వబడిన వరాన్ని బట్టి కానీ, నువ్వు వాడబడుతున్న నీ విశ్వాసాన్ని బట్టి కానీ, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి కానీ అహంకారం గల మనసును కలిగి ఉన్నావా? అహంకారం గల అహంకారము మనసు గల వారిని దేవుడు అసహించుకుంటాడు. ఆయన వారిని అనగదొక్కుతాడు. దేవుడు అహంకారులను ఎదిరించేవాడు, దీనులకు మాత్రమే కృపనిచ్చేవాడు. కనుక ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎవరు ఉండగలరు అంటే దీన మనసు గలవారు మాత్రమే. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం అహంకారం గల మనసుని ఏదైనా ఉంటే విడిచిపెట్టుకొని దీన మనసును ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా అయితేనే మనం ఆ బలవంతుడైన దేవుని యొక్క చేతి క్రింద ఆశ్రయాన్ని పొందగలం. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి వందనాలు. దేవుని కృప మీకును నాకును తోడేండును కాక. ఆమేన్.